ప్రజెంట్ ఎమ్మెల్యేనే కారణం అనే దాంతో ఆయన ఆరోపణ ఎవడన్నా పేరు పెట్టాలంటే ప్రేమతో పెట్టాలి. అడుక్కొని పెట్టించుకోవాల్సినటువంటి గత్యంతరం లేని స్థితి నీకు వచ్చిందంటేనే నీవు ఎక్కడున్నావు అనేటువంటిది గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఎవరి పేరు పెట్టాలన్నా ఎవరి పేరు పెట్టకూడదు అనేటువంటిది మీ జర్నలిస్టులో ఉన్నటువంటి ఒక మిత్రుడే ఆడ మాలేసిండు. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయనకు తెలుసా, ఆయనకు ఆ విషయం అన్నా తెలుసా, వేసుకున్న కరపత్రం అన్నా తెలుసా అనేటువంటిది కనుక్కుంటే మంచిది. అంటే తెలుసుకోనన్నా మాట్లాడాలి, లేదు అక్కడ వాస్తవ పరిస్థితిని పోయి పరిశీలించన్నా మాట్లాడాలి. కానీ తెలియకపోయా, తెలుసుకునే తత్వం లేకపోయా, ఈ రెండు లేనప్పుడు ఏముంటుంది? భావదారిద్ర్యం ఉంటుంది. ఈ భావదారిద్ర్యం ఉన్నప్పుడు ఏముంటుంది? నోరుకు పని చెప్తారు. జ్ఞానం ఉన్నోడు, విజ్ఞానం ఉన్నోడు, అవగాహన ఉన్నటువంటి వాడు, అర్థం చేసుకున్నటువంటి వాడు అడ్జస్ట్ అవ్వటమో లేకుంటే అవతలను ఆలోచింపజేయటమో ఉంటుంది. ఈ రెండు లేనటువంటి వారు ఏడుపే అవతల మీద అవతల మీద దూషణలే, అవతల మీద దుమ్ము పోయటమే ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ ఇది ఎంతకాలము నిలబడదు, ఎంతకాలము చెల్లుబాటు కాదు. నేను 5 సంవత్సరాలు ఓడిపోయినా. ఎక్కడ ఏ పబ్లిక్ ఇన్స్టిట్యూట్నో, ఏ పబ్లిక్ సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను నేను పోయిన దాఖలాలు లేవు, చూసిన దాఖలాలు లేవు. ఎందుకు? నా డ్యూటీ అది కాదు. నా డ్యూటీ ఏంది? నా డ్యూటీ నా సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోభావాన్ని గెలుచుకొని తిరిగి మళ్ళీ ఎన్నిక కావడానికి కావాల్సినటువంటి పని చేసుకోవటం నా డ్యూటీ. కాబట్టి నేను ఆ పని చేసుకున్నాను. ప్రజలు నన్ను విశ్వసించారు, నాకు ఓట్లేసి గెలిపించారు. బట్ ఇప్పుడు కూడా మా సోదరులకి నేను చెప్తున్నది ఏంటంటే, ప్రజల మనోభావాన్ని గెలుచుకోండి, ప్రజల దగ్గర గండి, ప్రజల కష్టాలు కన్నీళ్లు దూర్చేటువంటి ఒక ప్రయత్నం చేయండి. మీరు మీకు సంపాదిస్తున్నటువంటి సంపదలో తులమో పొలమో ప్రజలకు పెట్టండి, పేదవాడికి పెట్టండి, విద్యార్థులకు పెట్టండి, అనార్థులకు అభాగ్యులకు పెట్టండి, వాళ్ళ ఆదర అభిమానాలు చూరగొనండి. గా పని చేయండి, మేము కూడా మీకు సన్మానం చేస్తాం, సాల్వాలు కప్పుతాం. కానీ ఎప్పుడు కూడా ఈర్ష్య బుద్ధి, ఎప్పుడు కూడా కుట్రపూరితమైన బుద్ధి, ఎప్పుడు కూడా ఓర్వలేని బుద్ధి అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది మనల్ని సజీవంగా మనిషిగా నిలబెట్టదు, మన క్యారెక్టర్ని ఇది నిలబెట్టదు. కాబట్టి మారవలసింది, మార్చుకోవలసింది మన యొక్క భావజాలాన్ని, మన యొక్క పద్ధతుల్ని, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కొట్లాడి ఈ రాష్ట్రంలో ఒక దురంకురమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించి ఇలా ప్రజాపాలన తీసుకొచ్చింది. ప్రజాపాలన వచ్చింది కాబట్టి, ఒక ప్రజాస్వామికమైనటువంటి పాలన కంటిన్యూ అవుతుంది కాబట్టి, ఒక దళితుడైనటువంటి అందశ్రీ పాడమోసి శివులో సొంత కొడుకులాగా వ్యవహరించినటువంటి ఒక దార్శనికమైనటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. కాబట్టి మా ప్రభుత్వానికి ఉన్న దార్శనికత, మా ప్రభుత్వం అధినేతకు ఉన్నటువంటి దార్శనికత, మా ప్రభుత్వ అధినేతకు ఉన్నటువంటి కన్సర్ను ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పరిపాలించిన ఏ ఒక్కరికి లేదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను కూడా 5 ఏళ్ళు అక్కడున్నోనే. ఏం చేసిర్రు? చనిపోయినటువంటి కళాకారులు, గూడ అంజయ్య చనిపోయిండు, పోయిర్రా ఇంటికి? గూడంజయ్య పాట గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న అని చెప్పేసి ఉర్రూతలు ఊగినాయి ప్రతి సభలు. గూడంజయ్య పాడ మోసినటువంటి నాయకుడు ఎవడుండో చూపించమనండి. గూడంజయ్యను ఆదుకున్నటువంటి వాళ్ళు ఎవరు చూపించమనండి. ఇదే అందశ్రీ పాట జయ జయ తెలంగాణ అనేటువంటిది మారు మోగింది. ఎందుకు పెట్టలేదు దీన్ని? జాతీయ గీతం ఎందుకు చేయలేదు? ఇలా తెలంగాణ తల్లి అనేటువంటి విగ్రహాలను ఇది చేసినావు, దాని గెజెట్ ఎందుకు చేయలేదు? అధికారికంగా ఇది తెలంగాణ తల్లి అని ఎందుకు చేయలేదు? ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా పాపాలు చేసిర్రు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి, పాలమూరు వలసలు అన్నారు. చాలామంది మేధావులు 3 రకాల వలసలుగా దీన్ని తెలంగాణను విశ్లేషించారు. ఒకటి, భూమార్గంలో పోయేసి రోడ్లు వేసి మట్టి పని చేసేటువంటి పాలమూరు, బిల్డింగ్లు కట్టే పాలమూరు వలస అయితే, భూగర్భ లోపలికి పోయేటువంటి బొగ్గుబాయికి సంబంధించినటువంటి వలస ఒకటైతే, ఆకాశ మార్గంలో పోయేటువంటి బొంబాయి, దుబాయ్ వలసలు, ఈ వలసలు వాపసు వస్తాయి అన్నారు. ఎక్కడొచ్చినాయి వాపసు? ఎక్కడొచ్చింది ఉపాధి? ఎక్కడొచ్చినాయి ఉద్యోగ అవకాశాలు? తెలంగాణకు 8.5 లక్షల కోట్ల రూపాయలు, 8,29,000 కోట్ల రూపాయలు అప్పు చేసారు. ఏది తెలంగాణ దశ మార్చినటువంటి దాఖలాలు లేవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పాపాలు ఉన్నాయి. బట్